ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నన్ను హెచ్చించాలండి, ఘనపరచాలండి, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఉంచాలండి అని అందరం కోరుకుంటాం. అంతేనా అండి? అయితే దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే దానికి రహస్యం ఏంటో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దానికి సీక్రెట్ అన్నమాట. ప్రభు ఇచ్చిన ఇక్కడ మాట ఏంటంటే, ఎవరు గొప్పవారంటే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవారు అంటున్నాడు అనమాట. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు అని మనకు నేర్పిస్తున్నాడు. సో ఇక్కడ శిష్యులకి ఒక డిస్కషన్ జరిగింది. మనలో ఎవరు గొప్పవాళ్ళం, హూ ఇస్ గ్రేట్. వాళ్ళు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చొని. వాళ్ళు దానికి ఒక్కొక్కలా చెప్పుకుంటున్నారేమో. ఇదిగో నేను ముందు వచ్చాను కాబట్టి మీ అందరికంటే నేను గొప్పవాడిని. వాడు వచ్చి అంటాడు, నేనేమో నా దగ్గర మీ అందరికంటే నాకు డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి నేను గొప్పవాడిని, మీ అందరికంటే నేను ఎక్కువ బాగా మాట్లాడతాను కాబట్టి నేను గొప్పవాడిని. సో ప్రభుని వచ్చి అడిగారు, ఎవరు గొప్పవారు నాయన అంటే ఆయన అంటున్నాడు, ఎవరు తగ్గించుకుంటారో వారి గొప్పవాడు. చూడండి 3వ వచనంలో మాట్లాడండి, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించారు నిశ్చయంగా ఇది చెప్పిన. ఇక్కడ 4వ చాలా ఇంపార్టెంట్. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గించుకోవడం కోసం మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి, ఎత్తైన బిల్డింగ్ కట్టాలి అంటే అంత లోతుగా ముందు తవ్వాలి, అంతేనా? చూడండి, 50 అంతస్తుల బిల్డింగ్ కడదాం అనుకున్నారండి, ముందు కిందకి ఏం చేయాలి? చాలా లోతుగా తవ్వి అక్కడి నుంచి పునాది వేసుకుంటూ రావాలి. అప్పుడే నువ్వు 50 అంతస్తులు కాదు కదా 100 అంతస్తులను కడతావు. నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే దేవుడు అంటున్నాడు, ముందుగా అంతగా నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్న వాడే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇది చెప్పుకోవడం బాగుందండి, కానీ ఇక్కడ వేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే, తగ్గించుకోవడం అంటే ఏంటి? గర్వించటం లేదా హెచ్చించుకోవడం అంటే ఏంటి? ఈ పదాలు మనకి క్లియర్గా తెలియకపోతేనండి అసలు మనం తగ్గించుకుంటున్నామా లేదా అన్న క్లారిటీ మనకి రాదన్నమాట. కొంతమంది అనుకుంటారు తగ్గించుకోవడం అంటే పై వేషం మార్చడమేమో అని అనుకుంటారు. రోజు నూనె రాసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, చూసుకోకుండా చెప్పులు వేసుకొని, పెద్ద బ్యాగ్ తగిలించుకొని, ఇలా తల దించుకొని ఇలా నడుస్తున్నాం అనుకోండి, అబ్బా చాలా తగ్గించుకున్న వ్యక్తి అండి అంటే ఇదంతా దాన్ని ఏమంటారు? వేషం అన్నమాట. దేవుడు దాన్ని అంటలే తగ్గించుకోవడం అంటే. బైబిల్లో గర్వాన్ని గురించి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను చూపిస్తాడు. అహంకారులు ఆయన ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు అనమాట, అసహించుకుంటాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకే ఆయన కృపను చూపిస్తాడు. సో ఈ 2 మాటల్ని మనసును పెట్టుకున్నాను నేను. అహంకారం లేదా గర్వం అంటే ఏంటి, దీనత్వం అంటే ఏంటి. సో ఈరోజు మన ఫుల్ కాన్సన్ట్రేషను అహంకారం లేదా గర్వాన్ని గురించి అర్థం చేసుకుందాం. ఓకే, వచ్చే వారం మనము దీనత్వం అంటే ఏంటి అన్న దాని గురించి అర్థం చేసుకుందాం. అప్పుడే మనకి అసలు దీనత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ ప్రభు చాలా అంటే కఠినమైన మాట అన్నాడు. ఏంటంటే దీనులేనంట రేపు ఉదయం పరలోకంలో ఉంటారు, గర్విష్ఠులకి ఆయన పరలోకంలో స్థానమే లేదు. ఎలా చెప్పారండి అంటే చూడండి 3వ వచనం, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పు. అంటే బిడ్డలకు ఎలాంటి దీనత్వం ఉందో, ఎలాగ వాళ్ళు తగ్గించుకుంటారో అంత తగ్గింపు స్వభావం నీకు ఉంటేనే నువ్వు ఎందులోకి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు అంటున్నాడు. మరి అరే మనం ప్రభుని నమ్ముకుందే పరలోకం కోసం, కానీ ప్రభు అంటున్నాడు నీలో కనిపించాల్సింది ఏంటో తెలుసా? ఆ దీనత్వం. అది ఉంటేనే నువ్వు పరలోకంకి వెళ్తావు అంటున్నాడు అన్నమాట. అంత సీరియస్ అని ఆయన అంటే అవును. సో దాని గురించి మనం వచ్చే వారం అర్థం చేసుకుందాం, దీనత్వం. కానీ ఈరోజు మనం అర్థం చేసుకునేది ఏంటంటే అహంకారం లేదా గర్వం. ఇక్కడ శిష్యుల్లో ఉన్న లక్షణం ఏంటంటే గర్వం ఉంది వాళ్ళకి. అందుకోసం ప్రభు ఇదంతా తగ్గించుకోవడం కోసం వాళ్ళకి ఎందుకు మాట్లాడాడంటే వాళ్ళందరి హృదయాలు ఏముంది? గర్వం. మీరు చూడండి లూకాసు వార్త ఇందాక 9వ అధ్యాయం మనం చదివాం కదా,
అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు వారి తలంపులు ఎరిగి లేదా హృదయం ఎరిగి అన్న మాట ఉంటుంది. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 47 చూడండి. 46 నుంచి చదువుతున్నాను. తమలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి, చాలు 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 ప్రభుకి ఏం తెలుసటండి? వాళ్ళ మనసులో ఏముందో ఆయనకి క్లియర్గా తెలుసు. అది తెలుసు కాబట్టి వాళ్ళకి పాఠం నేర్పించడానికి చిన్నపిల్లోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ బిడ్డ దగ్గర నుంచి ఒక పాఠం నేర్పిస్తున్నాడు అనమాట. సో వాళ్ళ హృదయంలో ఏముందని ప్రభుకి అర్థమైపోయింది, చాలా గర్వం ఉందనమాట. కాబట్టే వాళ్ళకి తగ్గించుకోవడం అంటే ఏంటో ప్రభు నేర్పిస్తున్నాడు. సో ఇతను మనము అహంకారం గురించి, గర్వం గురించి అర్థం చేసుకోబోతున్నాం. అహంకారం ఆయన ఎదురిస్తాడు, దీనులకే ఆయన కృపను చూపిస్తాడు. సో అహంకారం అంటే ఏంటి అర్థం చేసుకుందాం. సో ఒక 4 ప్రశ్నలు మీ ముందు పెడతాను. ఓకే, అసలు గర్వం అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ ఏంటి క్వశ్చన్? గర్వం అంటే ఏంటి? నాలుగు డబ్బులు ఉంటే గర్వమా? అది కాదే గర్వం అంటే. లేకపోతే ఏంటి అసలు గర్వం అంటే ఏంటి అన్నది ఒక ప్రశ్న వేసుకుందాం. ఓకే, దాని గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ముందు ప్రశ్నలు ఏంటో మనం గుర్తుపెట్టుకుందాం. రెండోది, మనకు గర్వము ఎప్పుడు వస్తుంది? మనకి గర్వం అన్నది మనిషికి ఎప్పుడు వస్తుంది? రెండోది ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటి? గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటి? నాలుగోది, గర్వం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఓకే, 4 సింపుల్గా నేను కదా క్వశ్చన్లు. ఏంటంటే చెప్పండి, గర్వం అంటే ఏంటి? గర్వం ఎప్పుడు వస్తుంది మనకి? సాధారణంగా మనిషికి గర్వం ఎప్పుడు వస్తుంది? ఇది బాగానే ఉండేవాడు అండి, ఈ మధ్యన అసలు పట్టుకోలేకపోతున్నామండి అని అంటాం. అంటే ఎందుకు, ఏదో జరిగింది కాబట్టి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది అంటారు కదా. కళ్ళు నెత్తికెక్కేయండి ఇది బాగా అంటారు కదా. అవి ఎందుకు ఎక్కుతాయి మనకి అంటే గర్వానికి మనం ఉపయోగించే పదాలు అనమాట. ఇది బాగా పొగరెక్కిందండి, ఇది కళ్ళు నెత్తికెక్కేయండి, ఇవన్నిటికి గర్వం యొక్క మనం యూజ్ చేసే మాటలు అన్నమాట. ఎప్పుడు వస్తుంది ఇది గర్వం? రెండోది. ఓకే, మూడోది ఏంటో తెలుసా? గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటి? ఓకే, ఎవరిని పడితే వీడు చాలా గర్విష్ఠండి అని అనకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉంటేనే వాడు నిజంగా ఏంటి? గర్విష్ఠే. లేకపోతే నువ్వు ఆ వ్యక్తిని గర్విష్ఠ అనకూడదు అన్నమాట. ఓకే, సో అవేంటది అది. సో నాలుగోది, గర్వం వల్ల వచ్చే నష్టాలు. ఓకే, సో ఇది అర్థం చేసుకున్నప్పుడు అండి మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. గర్వం అంటే ఇది అనమాట. అప్పుడు మనకి దీనత్వం అన్నది ఇంకా ఈజీగా అర్థమవుద్ది మనకి. ఓకే, సో గర్వాన్ని గురించి ఈ వారం మనం నేర్చుకుందాం. సో గర్వం అంటే ఏంటి అన్న ప్రశ్నకు నేను ఒక 3 విషయాలు చెప్తాను. మొదటి ప్రశ్నకు, గర్వం అంటే ఏంటంటే, మొదటిది, దేవుని అధికారం క్రింద ఉండకపోవడమే గర్వం. చెప్పండి, దేవుని అధికారం క్రింద ఉండకపోవడమే. సర్వాధికారి ఎవరు చెప్పండి? దేవుడు. దేవుని అధికారం కింద ఉండడం అంటే అర్థం ఏంటి? దేవునికి లోబడి జీవించటం. నేను ఆయన కింద ఉండడం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటమే ఏంటో తెలుసా? గర్వం. బైబిల్లో ఫస్ట్ అలాంటి పాపాన్ని వ్యక్తపరిచింది ఎవరు అని చూస్తే సాతాను. ఎవరండి? సాతాను. అసలు బైబిల్ ఉన్న ఫస్ట్ పాపమే ఏంటో తెలుసా? గర్వం. ఏదండి? గర్వం. వ్యభిచారాలు ఇవన్నీ ఇదంతా తర్వాత. ఫస్ట్ అసలు పాపం పుట్టిందే సాతాన్ దగ్గర నుంచి. సాతాన్లో కనిపించే ఫస్ట్ పాపమే ఏంటో తెలుసా అండి? గర్వం అనమాట. ఆ గర్వం అన్నది ఎలాగా వ్యక్తపరిచాడు అని చూస్తేనండి, మనకి నేను 2 వచనాలు చూపిస్తాను, నాతో పాటు జాగ్రత్త ఫాలో అవ్వండి. యెహెజ్కేలు గ్రంథం 28:17 చూడండి. యెహెజ్కేలు 28:10. అక్కడ వాడికి గర్వం వచ్చిందని ఉంటుంది. సాతాను గురించి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నీ సౌందర్యం చూసుకొని నీకేం వచ్చింది? గర్వం. చాలు చాలు, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సో సాతాను మనసులో ఏముంది? గర్వం. అయితే ఆ వివరణ మనకి ఇంకా క్లారిటీ ఎక్కడ వస్తుందంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఎందుకంటే నాకు నేను ఒక్కొక్క మాట మీకు వివరించి చెప్పుకుంటూ ఉంటాను. చూడండి, యెషయా గ్రంథం 14:12 నుంచి చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎలాగ నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కమునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును. ఇప్పుడు చూడండి, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకున్నాను. ఆ ఒక్క లైను, మహోన్నతితో నేనేం చేసుకుంటాను, సమానంగా చేసుకుందానని నీవు మనసులో అనుకుంటివి అంటున్నాడు. మనసులో వాడికి గర్వం వచ్చింది అంటున్నాం కదా. ఇంతకీ ఏంటండి గర్వం అంటే, మహోన్నతితో నేనేం చేసుకుంటాను అంటే, ఇప్పటి వరకు ఎక్కడున్నాడు, దేవునికి కిందనున్నాడు. దేవునికి కింద ఉన్నాడు అంటే దేవుని మాటకి వీడు ఏం చేయాలి, లోబడాలి. వాడు సౌందర్యాన్ని చూసుకున్నాడు, వాడుకున్న జ్ఞానాన్ని. నేను ఇంతకుముందు చెప్పాను సాతానుకున్న టాలెంట్స్ ఏంటో నేను ఒకసారి చెప్పాను మీకు. మనం యెహెజ్కేలు 28లోనే చూస్తే వాడు మంచి సంగీత దర్శకుడు, చాలా సౌందర్యవంతుడు. సాతాను నల్లగా 2 కొమ్ములు వేసుకుని ఉన్నాడు. వాడి గురించి రాసిన మాట ఏంటంటే, వాడు చాలా సౌందర్యవంతుడు అనమాట. వాడి డ్రెస్సింగ్ అంతా చూస్తే వజ్రాలు దడదడ మెరిసిపోతూ ఉంటాడు అనమాట లైటింగ్స్కి. వాడు చూసుకోనంటండి, నాకు ఎంత టాలెంట్స్ ఉన్నవాడిని, ఎంత శక్తివంతుడిని, నేను దేవుడికి ఎంత ఉండడం ఏంటి, దేవునితోనే నేనేం చేస్తాను, సమానంగా ఎంచుకుంటాను, ఆయనకు సమానంగా సింహాసనం వేసుకుంటాను. అంటే అర్థం ఏంటి, నేను ఇంకా దేవుని మాటకి ఇంకా లోబడ అవసరం లేదు, ఆయన కింద ఉండను, ఆయనతో సమానం చేసుకుంటాను, ఇంకా మీద నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకోవడమే ఏంటండి, గర్వం అనమాట. సో గర్వం అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్, దేవుని అధికారం క్రింద ఉండను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. చూడండి, సాధారణంగా మనుషుల్లో తరచూ పలికే ఒక మాట ఏంటో తెలుసా, నా ఇష్టం. ఎందుకు అలా చేస్తాం, నా ఇష్టం, అరే వాక్యంలో నా ఇష్టం. ఇది ప్రతి ఒక్కరు పలుకుతారు. అంటే మనలో ఏమున్నట్టు అది ఇన్ఫ్యాక్ట్ సాతాను మానవుడికి నేర్పించిన ఫస్ట్ పాపం ఏంటో చెప్పనా. మనం ఏదో అనుకుంటాం, పండు ఇవన్నీ ఆలోచిస్తాం, కానీ ఆడు వచ్చాడు సాతాను. ఫస్ట్ ఎవరిని కలిసాడు చెప్పండి, అవన్ కలిసి అంటాడు, గో నువ్వు ఆ పండును దేవుడు తినొద్దు అన్నాడంట, అన్నాడా అని అంటే వెంటనే అవ్వ అంటే అవును తినొద్దు అన్నాడు. నీకేం అవదు, నువ్వు చావనే చావు, నువ్వు పండు తింటే ఏమైపోతావు తెలుసా నువ్వు, అడన్న మాట చెప్పండి కరెక్ట్గా, దేవతలు అయిపోతారు. మీరేమైపోతారు అంటే అర్థం ఏంటి, వాడు అన్న మాటకి అర్థం ఏంటి, ఇంకా నువ్వు దేవుడి కింద ఉండవసరలే, దేవుడితో ఏమైపోతావు, సమానంగా అయిపోతావు. వీడికి అదే బుద్ధి అంతేనా. వీడు ఏమనుకున్నాడు, దేవునితో ఆయనకు లోపడటం ఏంటి, ఆయనతో సమానం చేసుకుందాం. వీళ్ళకి అదే నేర్పిస్తున్నాడు, దేవునికి లోపడం అవసరంలే, సమానం చేసుకుందాం. ఎప్పుడైతే అవ్వ ఆ చెట్టును చూసినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తుంది ఏంటంటే, దేవుని కింద ఉన్నావా, ఆయనకు లోపడాలా, పండు తినేస్తే ఇంకా దేవుడికి మనము లోపడవసరం లేదా, ఆయనతో మేమేమైపోతాం, సమానం అయిపోతామా, అది కావాలా. దాన్ని ఏమంటారంటే గర్వం అనమాట, గర్వం. సో గర్వం అంటే ఒకటేనండి, దేవుని అధికారం కిందకి నేను ఉండను. దేవుడు తన అధికారాన్ని మనకి ఎలా వ్యక్తపరుస్తున్నాడు అంటే ఆయన వాక్యం ద్వారా. ఈ వాక్యం మనందరిపైన ఒక అధికారిగా ఉంది. బైబిల్లో ఉన్న ఒక మాట, వాక్యం గురించి ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన 138, కీర్తన 138, కీర్తన 138 2వ వచనం అనుకుంటా, 2వ వచనం చదవండి. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసిన. ఆ లైన్ చూడండి, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసిన. అంటే అర్థం ఏంటి, అన్నిటికంటే గొప్పదేంటి ఆయన వాక్యం. ఆయన మాటకి దేవుడు అంత విలువించుకుంటున్నాడు. ఆయన వాక్యాన్ని ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి తీసుకొస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నేను ఆ వాక్యానికి నేను లోబడనో, అది నాకు కాదు అని అనుకుంటున్నావంటే సాతాను చేసిన పాపమే నువ్వు నేను కూడా చేస్తున్నట్టు. వాక్య అధికారం కిందకు ఉంటాను, వాక్యం ఎలా చెప్తే నేను అలాగా జీవిస్తానని చెప్పి వాక్య అధికారం కింద ఉండడం దీనత్వం అండి. నేను లోబడ్డం అనడం, సాతాను దేవునితో ఎలాగైతే సమానం చేసుకుంటున్నావు నువ్వు నేను అలాగే చేసుకుంటా, నా ఇష్టం, ఆయనకు లోబడ్డం ఏంటి, అదే గర్వం అండి, అదే గర్వం. దీనుడు ఎవరో తెలుసా, ఆయన మాట విని వణికేవాడు. ఎక్కడ రాస్తుంది చెప్పండి, యెషయా గ్రంథం 66 మొదటి వచనం చూడండి, చాలా మంచి వచనం. అంతా అవసరం లేదు, 2వ వచనం చదవండి సరిపోద్ది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించును. చూడండి, ఎవడు దీనుడంటే ఎవరు అంటే
నా నా నలిగిన హృదయం గలవాడే నా మాట విని అమ్మో ఇది దేవుని వాక్యం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ వాక్యానికి నేను లోబడాలని చెప్పి ఆ మాట విని ఏం చేయాలటండి? వణకాలట. చూడండి, చిన్నప్పుడు మేము అల్లరి చేస్తున్నప్పుడు నేను మా చెల్లి కాల్ చేస్తుంటే మా డాడీ ఊరుకునే అనేవాడు, ఒక్క కేకేసేవారు. దెబ్బకి మీ ఇద్దరం పుస్తకాలు తీసేవాళ్ళం అనమాట. బాబోయ్ డాడీకి ఏమొచ్చింది, కోపం వచ్చిందిరా బాబు, పడిపోద్దాం మనకి. ఆయన ఒక్క కేకకి భయపడేవాళ్ళం అనమాట. దేవుడు వాక్యం విన్నప్పుడు దేవుడు ఒక్క కేకేసాడురా మనకి అని చెప్పి మనకి ఏం రావాలి? ఉణుకు రావాలన్నమాట. నా మాట విని ఏం రావాలి మనకి? సాతానుకు అడిగేది లేదు. ఆయన మాటకు లోపడడం ఏంటి, ఆయనతోనే నేనేం చేస్తాను? సో మరి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉంటాను నేను. నీకు నేను లోపడడం ఏంటి, వాక్యం నేను లోపడడం ఏంటి? అదే మనసు ఆదాము అవ్వలకు నేర్పించాడు. ప్రతి మనిషికి ఉండేది అదే అనమాట. వాక్యానికి మేము లోపడేది ఏంటండి? నా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. అది కరం. అందుకోసం దేవుడు అన్నాడు, అహంకారులు ఆయన ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. ఆయన దీనిలోకే ఆయన ఏం చూపిస్తాడు? సో ఆదివారం మనం మందిరంకి వచ్చినప్పుడు అండి, వాక్యం వినేటప్పుడు అహంకారంతో ఉండాలా లేకపోతే దీనమైన మనసుతో ఉండాలా చెప్పండి? దీనమైన మనసు ఉండడం అంటే ఏంటి అర్థం? వాక్యం చెప్తున్నాడే, ఆయన గారు చెప్పేది. ఆ మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. మొదటి దశలోనికే 2:13 దశలోనికే సంఘస్థులు దేవుని వాక్యం వినేటప్పుడు ఎలాగ అంగీకరించారట చూడండి. మొదటి దశలోనికే 2:13, ఫస్ట్ Thessalonians 2:13. 13వ వచనం అదే, మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మామూలు అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ మాట చూసారా మీరు? వాళ్ళు వాక్యం వినేటప్పుడట ఎలా అంగీకరించారట? దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారంటండి. సో మనం కూడా వాక్యం వినేటప్పుడు దాన్ని ఎలా అంగీకరించాలి చెప్పండి? ఎంత త్వర వదిలేస్తే బాగుండరా, ఇది కూడా అయ్యో బాబాయ్ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు రా బాబు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం వినాలి అని చెప్పి గడగడ ఉణుకుతూ వాక్యాన్ని మనము వినాలన్నమాట. వాక్యానికే నీకు విలువ లేదంటే మనకు నరాలు ఏముంది చెప్పండి? గర్వం ఉన్నట్టు అనమాట. సో గర్వం అంటే ఇంకేదైతే కాదండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే నువ్వు వాక్యానికి ఎంత విలువిస్తున్నావో దాన్ని బట్టే తెలిసిపోద్ది నీకు గర్వం ఉందో లేదో అన్నమాట. సో గర్వం అంటే ఫస్ట్ ఏంటంటే దేవుని అధికారం క్రింద ఉండకపోవడం ఏంటంటే గర్వం. కీర్తన 10వ అధ్యాయంలో ఇదే అర్థం వచ్చి ఇంకో మాట ఉంది చూడండి. కీర్తన 10వ అధ్యాయము 4-5 వచనాలు. కీర్తన 10:4-5 వచనాలు. అంటే పొగరెక్కి ఏం చేస్తారట చూడండి. 10:4-5 వచనాలు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు, వారెల్లరూ భయము మానుకొని ప్రవర్తింతురు. చాలు ఈ మాటలు చూసారా? దుష్టులట పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. అంటే అర్థం ఏంటి? నన్ను అడిగేవాడు ఎవడు ఉన్నాడు, దేవుడు కూడా నన్ను అడగడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆయన కింద లేరు కాబట్టి ఆయన నన్ను అడిగే హక్కు ఆయనకి లేదు. ఎందుకు? వాళ్ళకి పొగరెక్కి. ఏ మాట ఉపయోగించారు అక్కడ? మనం కూడా ఆ మాట ఉపయోగిస్తుంటాం కదా. అంటే పొగరంటే ఏంటి అర్థం? నన్ను అడిగేవాడు ఎవడు లేడు అని అర్థం అనమాట. కానీ ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా మనల్ని అడిగిస్తాడు. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు చూడట్లేదు నన్ను అన్నట్టు కళ్ళు మూసుకొని ఏం చేస్తుందంట, కానీ అందరూ చూస్తున్నారు దాన్ని. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఒకరోజు ఏం చేస్తారు? మనల్ని అడుగుతాడు. ఎందుకంటే మనం ఆయన క్రింద ఉన్నాం, ఆయన సర్వాధికారి. హీ విల్ క్వశ్చన్ అస్. ఆయన మనల్ని అడుగుతాడు. అది మనకు భయం రావాలి. అందుకోసం ఆయన మాట విని వణకాలన్నమాట. వణుకునోడే దీనుడు. సో గర్వం అంటే ఆయన అధికారం క్రింద వణకపోవడమే ఆయన గర్వం అని నేర్చుకున్నాం. ఇంకోటి గర్వం అంటే ఇంకేంటండి అని అంటే దేవుడు మన పైన కొంతమందిని అధికారులు పెడతాడు. మనుషుల్నే మన పైన ఏం చేస్తాడు? అధికారులుగా పెడతాడు. ఆ అధికారానికి లోపడకపోవడం కూడా ఏంటండి? గర్వం. 1 పేతురు 5:5 చూడండి. 1 పేతురు 5:5. దేవుని అధికారం కింద లోబడకపోవడము గర్వమే, అంతేకాకుండా దేవుడు పెట్టిన అధికారులకు లోబడకపోవడం కూడా గర్వమే. 1 పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ
ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుక. సో ఇక్కడ కూడా దేనికోసం మాట్లాడుతున్నాడు? అహంకారం కోసం మాట్లాడుతున్నాడు. మాట్లాడి 5వ వచనం ఎలా ప్రారంభించాడు చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి. మీరు చిన్నలారంటే హోహో చిన్నపిల్లలు చెప్తున్నాడండి మనకు కాదులే అని అనుకుంటారు. కాదు కాదు, ఇక్కడ పెద్దలు అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడో మీరు కొంచెం పైకి వెళ్ళి 5వ అధ్యాయంలోనే మొదటి వచనం చదివి చెప్పండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచిపోవు మహిమలో పాలువాడిని నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ పెద్దలంటే ఎవరు? తోటి పెద్దను అంటున్నాడు పేతురు. తోటి పెద్దను మీలో ఉన్న పెద్దలకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఆ పెద్దలు ఎవరో తెలుసా? సంఘ కాపరులు. తోటి పెద్దను మీలో ఉన్న పెద్దలకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ 5వ అధ్యాయంకి వచ్చినప్పటికీ పెద్దలంటే ఎవరు చెప్పండి? సంఘ కాపరి, సేవకులు అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎవరు? విశ్వాసులకి. ఇప్పుడు ఈ యాంగిల్లో ఇప్పుడు చెప్పండి, పిల్లలారా, విశ్వాసులారా, మీరు మీ సేవకులైన పెద్దలకు ఏం చేయాలి? ఇంకా లోబడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఏం చూపిస్తాడు? సంఘ కాపరులకి లేదా సేవకులకి సంఘం ఏం చేయాలి? లోబడాలి. సో దేవునికి లోబడాలి. దేవుడు నీ పైన పెట్టిన సేవకుడికి కూడా ఏం చేయాలి? లోబడాలి. నేను ఆయన కూడా ఎక్కువ చదువుకున్నానండి అంటే, కానీ నీ పైన దేవుడు సేవకుడిని అధికారిగా పెట్టాడు. ఆయన మాటకు నువ్వేం చేయాలి? నేను లోబడినండి అనంటే, నేను ఆఫీసర్నండి నేను లోబడిను అనంటే ఏమున్నట్టు? మనకి గర్వం. ఇంకెవరుంటారండి మన పైన అధికారులు ఈ లోకంలో? చెప్పండి. దేవుడు మన పైన పెట్టిన అధికారులు. కాలేజ్కి వెళ్ళావు అనుకో, నీ పైన అధికారి ఎవరు? అక్కడ ప్రిన్సిపల్ గారు, టీచర్స్ ఉంటారు. లోబడండి, గోడకింత వెళ్ళిపోతున్నావు అనుకోండి, అంటే ఆయన మాటకి నువ్వేం చేసినట్టు? లోబట్టలేదు. అంటే వాళ్ళకి లోబట్టలేదు అంటే దేవునికి నువ్వు లోబడినట్టే. ఎందుకంటే నీ పైన పెట్టిన ప్రతి అధికారి కూడా దేవుడు పెట్టాడు నిన్ను నీ పైన. ఇంకెవరుంటారు అధికారులు చెప్పండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళావంటే నీ పైన మేనేజర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి నువ్వేం చేయాలి? లోబడాలి. రోడ్డు మీదకి వెళ్తే ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి మీరేం చేయాలి? మీరు లోబడాలి. లోబడడం అని అంటే గర్వం అన్నమాట. ఇంకెవరుంటారు మన పైన అధికారులు చెప్పండి. ఇంట్లో పిల్లలకి ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల పైన అధికారం చేస్తారు. దేవుడు అధికారులుగా పెట్టారు. సో అందుకోసం చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, మనం ఎఫ్ఎస్సిలో చూస్తే అన్ని విషయాలు మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి అంటున్నాడు అనమాట. సో తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. లోబడను అంటే గర్వం అనమాట అది. సో దేవుడు నీ పైన పెట్టిన ప్రతి అధికారికి నువ్వేం చేయాలి? లోబడి. నీకు నచ్చినా నచ్చకపోయినా. నేను లోబడు అంటే అది గర్వం. సో ఇప్పుడు బైబిల్లో కోరహు ఉన్నాడండి. కోరహు తెలుసా? కోరహు, దాతాను, అభిరాము. వాళ్ళని దేవుడు ఎంతగా శిక్షించాడంటే నేలను ఇలాగా నెరవిరిచి మింగేసేటట్టు చేశారు. అంతా శిక్షించాడు. ఎందుకు? వాళ్ళు ఒక అధికారంగా లోబడలే. మోషేకి ఏం చేయలేదు? లోబడలేదు అన్నమాట. మోషే ఎవడండి? మేము ఈక్వల్ మోషేకి అని అన్నాడు. దేవుడు మింగేసేటట్టు చేశాడు అనమాట. మిరియాం ఎవరండి ఇంతకీ? మోషేకి అక్క అనమాట. నేను చిన్నప్పటి నుంచి నేను చూశాను అది ఇది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది మోషే అధికారంగా లోబట్లే. దేవుడు ఏం చేశాడు తెలుసా? మిరియాంకి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి, లెప్రసీ. ఎందుకండి అంటే, అరే నీకు తమ్ముడు అవ్వచ్చు, కానీ నీ పైన నేను మోషేని అధికారిగా పెట్టాను. ఏం చేయాలి? నువ్వు లోబడంతే. లోబడు. కానీ లోబడితే దేవుడు చాలా దీవిస్తాడండి. అహంకారులు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన ఖచ్చితంగా ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. సో మిరియాంని దేవుడు కుష్ఠరోగంతో మొత్తాడనమాట. దెబ్బకి మళ్ళీ మోషే ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ కుష్టి వ్యాధి నుంచి మళ్ళీ విడుదలిచ్చాడు. నేను ఆలోచించినప్పుడు నాకు నాబాలు ఒకడు గుర్తొచ్చాడండి. బైబిల్లో నాబాలు ఉన్నాడు తెలుసా మీకు? దుష్టుడు. ఆడికి ఎంత గర్వం అంటే, దావీదు కష్టంలో ఉండి మనుషులను పంపిస్తే అన్నాడు, దావీదెవడో అన్నాడు అన్నమాట. ఆడాడు యెషై ఎవడో, నేను పెట్టాలా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడు. అబీగేలుకి భర్త అన్నమాట. ఎవరు? నాబాలు. మూర్ఖుడు అనమాట. అది ఎక్కడ రాస్తుంటుందంటే మొదటి సమయాలు 25 అండి. చూడండి ఒకసారి ఆ మాటలు. మొదటి సమయాలు
25, 10, 11 వచనాలు. మొదటి సమూయేలు 25. నాబాలు దావీదెవడు? యెష్షై కుమారుడెవడు? తనను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను, నా గొర్రె బొచ్చు కత్తిరించే వారికి నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చాలు. సో దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. సౌలును పక్కన తోసి దేవుడు ఆయన్ని అభిషేకించి రాజుగా నియమించిపోతున్నాడు. ఆ విషయం ఎవరు అబీగేలుకి అర్థమైపోయింది. అబీగేలు ఎవరింతకి? నాబాలుకి భార్య. తను ఎంతో జ్ఞానవంతురాలు. తనకు అర్థమైపోయింది. దెబ్బకి పరుగున వెళ్ళిపోయింది దావీదుని క్షమించమని అనడానికి. దావీదు వచ్చేస్తాడు, కత్తేసుకొచ్చేస్తున్నాడు అనమాట. ఈ లోపల వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడుగుతుంది అనమాట. అయ్యయ్యా అడు మూర్ఖుడు ఏదో మాట్లాడాడు, క్షమించండి అన్నట్టుగా అడుగుతుంది అన్నమాట. తన భార్య వెళ్ళి అడుగుతుంది. సో మొత్తం అక్కడ ఈ సీన్ అంతట్లో మనకు అర్థమైంది ఏంటంటేనండి, గర్వం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నాం. ఒక ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? దేవుని అధికారానికి లోబడకపోవడం గర్వం. రెండోది, మన పైన దేవుడు పెట్టిన అధికారులు ఉన్నారే వాళ్ళకు లోపడకపోవడం కూడా ఏంటండి గర్వం. దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాం. అంతేకాదు, గర్వం అంటే ఇంకోటి ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే, దేవునికి చెందాల్సిన ఘనత మనం తీసుకోవడం గర్వం. చెప్పండి, దేవునికి చెందాల్సిన ఘనత మనం మనం దొంగిలించడం అది గర్వం. ఓకే, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే పొగడ్డం బాగా ఇష్టం. ఎవరన్నా పొగిడితే అవా నీ డ్రెస్ ఎంత బాగుందో అని అన్నాం అనుకో చిన్నపిల్లల్ని, వాళ్ళంతే అసలు చాలు, ఇంకా భోజనం తిన్నమాట చాలు, వాళ్ళకి అదే భోజనం వాళ్ళకి. మనకు కూడా పెద్ద అయిన తర్వాత అంతే కదా, మీలాంటి వాళ్ళు ఇంకెవరు లేడండి అంటే చాలు అనమాట మనకి అవేళ. కానీ విశ్వాసికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనుషులు మిమ్మల్ని పొగిడియడం మీకు శ్రమ. ఎక్కడ రాస్తుంది? లోక 6:26లో ఉంటుంది. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. మీకు శ్రమ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? శాపం. కానీ దేవుని ఘనత దేవునికే చెందాలన్నమాట. యోహాన్ ఏమంటాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. బైబిల్లో దేవునికి చెందాల్సిన ఘనత దొంగిలించి శిక్ష పొందిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా మీరు? హేరోదు రాజు చూడండి, హేరోదు రాజుని దేవుడు మొత్తుతాడు. ఎందువల్ల చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము ఎన్నో వచ్చు 21. నియమింపబడిన దినమయందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరమే కాదని కేకలు వేసి అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిన. ఎంత ఘోరమైన శిక్ష ఆన్ ద స్పాట్ పొందాడో చూడండి. ఎందుకట? పురుగులు పడి చచ్చాడు ఆన్ ద స్పాట్. ఏమొచ్చిందంటే అతనికి, ఆయన చేసిన తప్పేడట, దేవుణ్ణి మహిమపరచున మంచి స్పీచ్ ఇచ్చాడట. దెబ్బకు మనుషులందరూ చూసి ఏమన్నారంట, అరే ఇది మనిషిలా కాదు దేవుని స్వరమే అది అనేటప్పటికీ మనోడు ఐస్ అయిపోయి చాలా దేవునికి ఘనత ఇవ్వకుండా తన ఘనత అంటే దాని తర్వాత ఏం చేశాడు అన్నది అంత డీటెయిల్ మనకు లేదు. కానీ ఒకటి మనకు అర్థమైపోయింది ఏంటంటే, వాడు ఘనత దేవునికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చుకున్నాడు? తనకు తాను. దేవునికి మహిమపరచనందున వెంటనే, నేను ఈ వచనంలో అండర్లైన్ చేసుకున్న మాట అదే అన్నమాట, వెంటనే ప్రభుదూత అతనికి మొత్తను కనుక పురుగులు పడి ప్రాణము విడిచింది. ఒకసారి శిక్ష ఎలా వస్తుంది? వెంటనే రావచ్చు. ఇంకా రాలేదు అంటే మన గర్వాన్ని బట్టి దేవుడు చాలా మన మీద ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఒక్కొక్కసారికి ఆయనకు మండిందంటేనండి వెంటనే పంపిస్తాడు శిక్ష. గర్వం భయంకరమైంది అనమాట. దేవుడు సహించనిది. దేవుడు ఎప్పుడు కూడా తన మహిమని ఇతరులతో పంచుకోడు. ఆయన యెషయా గ్రంథం 42లో ఉంటుంది ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 42:8 దేవుడు గాడ్ డజంట్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఎనీవన్. 42:8 చూడండి.
యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. చూసారా మాట ఎంత ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు రావాల్సిన ఘనత నేను ఎవరికి చెందనమని అంటున్నాడు అనమాట. అలాంటిది నువ్వు ఆయనకు రావాల్సిన ఘనత నువ్వు తీసుకుంటుంటే, ఇప్పుడు చూడండి, నువ్వు జీవితంలో ఏదో సాధించావు, ఒక మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఏదో మంచి మెడలు సంపాదించావు, దాన్ని బట్టి నీకు కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి అనుకోండి. ఒకటే ఆలోచించాలి, అరే నువ్వు ఒక మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఈ మట్టి ముద్దలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి, శక్తినిచ్చి, బలం ఇచ్చి, ఒక పరీక్ష రాసేటట్టు చేసి, చదువుకునే అవకాశం ఇచ్చి, ఒక సెలెక్ట్ అయ్యి ఒక ఉద్యోగం సంపాదించి 4 డబ్బులు సంపాదించుకుంటున్నావు, బతుకుతున్నావు అంటే నిన్ను అంతవరకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. చెప్పండి మాట, ఎవరు? దేవుడు. నువ్వు నీ బతుకు కొనసాగుతుందంటే దేవుడు వల్ల. అది మర్చిపోయి ఇదంతా నా వల్లే, నా కృషే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది, నా కష్టమేనండి, నేను ఎంతవరకు నేను బాగా దాచేసుకునేవాడిని డబ్బులన్నీ, అందుకోసం ఎంతవరకు వచ్చేసాను నేను. దేవుడు చూస్తాడు గుణపాఠాన్ని మనకి నేర్పిస్తాడు అనమాట. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని అంటే అర్థమైందో తెలుసా? దేవుడు ఇస్తాడు, మనం గెంతేస్తే దీన్ని ఉపయోగించుకొని బాగా గర్వించేస్తే ఆయనే దాన్ని తీసేదే. బాబు నీకు వండలేకపోతున్నావు, నీకు బాగా గర్వం వచ్చేస్తుందని చెప్పి ఇచ్చినోడే మళ్ళీ ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు అనమాట. అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులైక ఆయన కృపను చూపిస్తాడు. నువ్వు తగ్గించుకుంటావా, దేవుడు ఎంతైనా నిన్ను హెచ్చేస్తా. అయితే తగ్గించుకోవడం అంటే ఏంటో నేను వచ్చే వారానికి దాశాను, అది అర్థం చేసుకోండి. కొన్ని ఈవేళ అంతా మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద? గర్వాన్ని గురించి. సో ఇప్పటి వరకు మొదటి ప్రశ్న అయిందండి. మొదటి ప్రశ్న నేనేం నేర్చుకున్నాను చెప్పండి. అసలు గర్వం అంటే ఏంటి చెప్పండి ఇంతకీ. ఆయన అధికారానికి లోబడకపోవడం గర్వం. రెండోది, ఆయన పెట్టిన అధికారులకి, అది సేవకులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే నీ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎవరైతే సరే వాళ్ళ అధికారాలు నువ్వేం చేయాలి? లోబడాలి, అణిగిమణిగి ఉండాలన్నమాట. అది దీనత్వం. ఇంకా ఆయనకి చెందాల్సిన ఘనత నువ్వు తీసుకోవడం కూడా గర్వం. చూడండి, మన పౌలు ఒక మాట అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అంటున్నాడు. మళ్ళీ అంటాడు, దేవుడు నా జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకు తెలుసా పెట్టాడు? నేను హెచ్చిపోకుండా నిమిత్తం. సో మన జీవితంలో మనం గర్వించేస్తాం అనుకోండి, దేవుడు ఏడు పెడతాడు, ఒకసారి ముళ్ళు పెడతాడు అనమాట. ఎందుకు? ముళ్ళు అంటే అర్థం ఏంటి? చిన్న శ్రమ పెడతాడు. ఎందుకు? మనం హెచ్చిపోకుండా కంట్రోల్లో పెట్టడానికన్నమాట. పెద్ద పెద్ద ఎద్దులకి చిన్న రింగ్ పెడతారు తెలుసా మీకు? ముక్కుకి. ఎందుకు పెడతారు రింగు? ముక్కుకే పెడతారు దాన్ని కరెక్ట్గా. ఇది రెచ్చిపోతుంది అనుకోండి, ఇలా లాగుతాడు. లాగినప్పుడు ఇప్పుడు మన ముక్కు మీద ఇలా కుడితే ఎలా ఉంటుంది? మనకి కళ్ళంటే ఇల్లు వచ్చేస్తాయి చూసారు. ఆ దేవుడు కూడా ఒక్కోసారి మనకి చిన్న రింగ్ పెడతాడు అనమాట. అంటే చిన్న ముళ్ళు. రెచ్చిపోతున్నాం అనుకోండి, చూస్తున్నాను ఇలా లాగుతాడు ఒకసారి. అప్పుడు కంట్రోల్లోకి వస్తాం అన్నమాట. అంటే దేవుడు ఆయన బిడ్డలను ఒక్కొక్కసారి కంట్రోల్లో పెట్టడానికి ప్రేమతోనే పౌలుకు పెట్టినట్టుగా ఒక చిన్న ముళ్ళు ఒప్పుకుంటాడు అనమాట, మనల్ని ఆయన కంట్రోల్లో పెట్టడానికి. అది మనం మేలే. చూడండి, పెద్ద నష్టం రాకముందు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు మంచివా కదా చెప్పండి? గర్వం పెరిగిపోయి దేవుని శాపం తెచ్చుకోకుండా ముందుగానే చిన్న దెబ్బలు పెట్టి మన అణిగిమణి కంట్రోల్ ఉండేటట్టు చేయడం ఒక రకంగా ఆయన ప్రేమ చూడాలి అందులో మనం. సో ఇది మొదటి ప్రశ్నకు మనకు అర్థమైంది. రెండో ప్రశ్న చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏం చెప్పాను? గర్వం ఎప్పుడు వస్తుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను 4 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఎలాంటప్పుడు మనుషులకి గర్వం వచ్చేసిందో. ఓకే, అప్పటి వరకు బాగానే ఉండేవారండి, కానీ కొంచెం స్థిరపడిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చేసిందండి? బాగా గర్వం వచ్చిందండి అంటారు. ఎక్కడండి అంటే, ముందు ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఉజ్జియా జీవితాన్ని. 2 దినవృత్తాంతాలు 16 నుంచి చూద్దాం. 2 దినవృత్తాంతాలు 16 నుంచి చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయింది. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటండి గర్వం? స్థిరపడిన తర్వాత. స్థిరపడడం అంటే ఏంటండి? మనం అంటాం సెటిల్ అయిన తర్వాత.
మన జీవితంలో స్థిరపడిపోయాడండి అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు సరైన స్థిరం లేదు, ఒక ఉద్యోగం లేదు, సరైన చదువు కంప్లీట్ అవ్వలేదు, లేకపోతే ఇంకా ఏమి సంపాదించుకోలేదు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఇంకా లైఫ్ సరిగ్గా సెటిల్ అవ్వలేదు. ఉజ్జయ ఒకప్పుడు అలాగే ఉండేవాడు, చిన్నోడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ ఒకనొక వయసు వచ్చింది, 50 సంవత్సరాలు ఈ మంచి రాజ్యాన్ని పరిపాలించాడు. 16 ఏళ్ళకే సింహాసనం ఎక్కాడు, 50 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ రాస్తున్నమాట, అతడు స్థిరపడిన తర్వాత చక్కగా సైన్యాన్ని సెట్ చేసుకున్నాడు, అంతా కూడా దేశం అంతా కూడా ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, స్థిరపడ్డాడు. తర్వాత మనసులో ఏమొచ్చేసిందంటండి ఇంకా. సో మన జీవితంలో కూడానండి, అరే ఇంతకుముందు ఎన్నో కష్టాలు, ఎంతో లేమి, ఎంతో లోటు, దేవుని మీద ఆధారపడుతూ ప్రభా నువ్వే నాకు దిక్కు అని చెప్పి ఆయనకు అణిగమణిగి ఆయనకు ప్రేమిస్తూ ఆయనకు లోబడుతూ సంఘం అని పరిచర్య అని ఎంతో ఆసక్తితో సంతోషంతో మనం తగ్గించుకున్న వ్యక్తులు కాస్త స్థిరపడి 4 డబ్బులు సంపాదించుకొని మంచం ఇన్షర్టు అది వేసి సెంట్ అది కొట్టుకుంటూ కారులో తిరుగుతూ పెద్ద బంగ్లా అందరూ స్టేటస్ పెరిగిన తర్వాత మనకి వెంటనే 2 ఏమొస్తాయి, కొమ్ములు. అదనమాట. సో మనకి అది రాకూడదు. దేవుడు ఎంత ఇచ్చినా సరే నేనేమై ఉన్నానో అది ఆయన కృప, అవి మనకి కళ్ళు నెత్తికెక్కేటట్టు చేయకూడదన్నమాట. ఓకే. సో ఒక ప్రమాదం ఏంటంటే స్థిరపడిన తర్వాత ఏం రావచ్చు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. గర్వం ఎప్పుడు వస్తుందండి? స్థిరపడిన తర్వాత. సో ఎవరన్నా పిల్లలు లేదా మీ బిడ్డలు కానీ పాస్ అయిపోయారు, కొంచెం సెటిల్ అవుతున్నారు, నానా దేవుడు కొంచెం సెటిల్ చేసాడు నిన్ను, నీ మనసును ఏం రాకూడదు, నీకు గర్వం రాకూడదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు తగ్గించుకునే ఉంటే దేవుడిని ఎంతన్నా హెచ్చిస్తాడు. ఇంతకుముందు దేవునికి ఎంత భయపడేవాడువో, దేవునికి ఎంత లోబడేవాడువో, దేవుని పరిచర్య ఎంతగా చేసేవాడువో అలాగే ఉండాలి నువ్వు. ఆ పద్ధతి మాత్రం అది మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు మారకూడదు. ఓకే. ఇవన్నీ కూడా నిన్ను కళ్ళకి నెత్తికెక్కేటట్టు చేయకూడదు నీకు. అది ఇప్పుడు చెప్తూ ఉండాలన్నమాట. సో ఒకటి స్థిరపడిన తర్వాత ఉజ్జియాకి ఏమొచ్చేసిందంటండి? గర్వం వచ్చింది. ఉజ్జియాకి గర్వం వచ్చి ఏం చేశాడు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా మీకు? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి యాజకులు చేయాల్సిన పని ఈయన చేసేస్తున్నాడు. ఎందుకు నువ్వు అలా చేయకూడదు అనేటప్పటికీ గర్వం వచ్చేసి ఎవడ నువ్వు అన్నట్టుగా చెయ్యి ఎత్తాడు. అంతే. దేవుడు దేంతో ముత్తాడు? కుష్ఠరోగంతో ముత్తాడు అనమాట. తర్వాత అలాగే చనిపోయాడు. తర్వాత ఇంకెప్పుడండి గర్వం వచ్చే ప్రమాదం ఉంది అని చూస్తే హిజ్కియాకి ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆరోగ్యం వచ్చిన తర్వాత. అనారోగ్యాన్ని దేవుడు తీసేసి స్వస్థపరిచాడు. స్వస్థపరిచి కొంచెం ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆయనకి ఏమొచ్చేసిందండి? గర్వం వచ్చింది. అది ఎక్కడ రాస్తుందంటే 2వ దినవృత్తాంతాలు 32, 2వ దినవృత్తాంతాలు 32:24. ఆయన అతని చిత్తం సూత్రుని ఒకటి దయచేసిన. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేకులు తగిలినట్టుగా ప్రవర్తించనందున అతన్ని మీదకి యోధా వారు కోపము రాగా. చాలు. సో ఇక్కడ హిజ్కియాకి ఎప్పుడు వచ్చిందండి గర్వం? దేవుడు ఆయుష్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు, ఆరోగ్యం ఉంది. దెబ్బకి కొన్ని రోజులకి ఏమొచ్చేసింది? అనారోగ్యం వచ్చింది. నువ్వెంతో మొర్ర పెట్టావు, దేవుడు బాగు చేశాడు. దేవుడు స్వస్థతను ఎందుకు ఇస్తాడు? నేను ఇంతకుముందు చెప్పాను. పేతురు అత్తని స్వస్థపరిచాడు దేవుడు. ఏం చేసింది? ఇంకా ఆయనకు ఉపచారం చేసింది. మళ్ళీ నువ్వు దేవుడిచ్చిన ఆరోగ్యంతో దేవుని పని చేయకుండా గర్వించేసి ఇంకా రెచ్చిపోతూ ఉంటే దేవుడు శిక్షిస్తాడు అన్నమాట. సో హిజ్కియా మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నాకు ఆరోగ్యం వచ్చిన తర్వాత నాకేమొచ్చేసింది? గర్వం వచ్చి. ఇంతకుముందు బాగానే ఉండేవాడిని. ఆ అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో మొరపెట్టాను దేవునికి, ఆయన మీద ఆధారపడ్డాను, ఎంతో సరి చేసుకున్నాను. కాస్త కొంచెం ఆరోగ్యం వచ్చింది అంతే, మనకి గర్వం వచ్చేసింది. చూడండి, బాగా కండ్లు ఉన్న వాళ్ళకి ఒకసారి ఏమవుతుంది? అద్దంలో చూసుకుంటారు చూసా ఎంత ఉన్నాను గర్వం. ఒకసారి మన శరీరాన్ని చూసుకునే మనం ఏం చేసేస్తాం? చూసాను నా అంత ఆరోగ్యం ఎవరికి లేదండి. సో ఐరన్ బాడీ, దేవుడు శిక్షిస్తాడు.
ఉజ్జయ నేర్పిస్తున్నాడంటే స్థిరపడిన తర్వాత నాకేమొచ్చేసింది? గర్వం వచ్చింది. హిజ్కియా ఏమి నేర్పిస్తున్నాడంటే ఆరోగ్యం వచ్చిన తర్వాత నాకేమొచ్చింది? గర్వం వచ్చిందని నేర్పిస్తున్నాడు. ఇంకోటి, ఇప్పుడు మనం హేరోదు గురించి మనం నేర్చుకున్నాం. హేరోదు ఎక్కడ? అపోస్తల కార్యములు 12. ఆ హేరోదు మనకేం నేర్పిస్తున్నాడు చెప్పండి? మనుషులు నన్ను పొగిడినప్పుడు నాకేమొచ్చేసింది? గర్వం. అందుకే మనుషులు ఏమన్నారు? ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరం. మనుషులు మనల్ని పొగుడుతారు. ఈ లోకంలో ఖచ్చితంగా మనుషులు ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటారన్నమాట. పొగిడినా సరే మనం అవి మన మనసులో ఎక్కించనివ్వకూడదు అన్నమాట. ఈవేళ పొగిడిన మనిషే రేపు ఉదయం నిన్ను ఏం చేస్తాడు? తిడతాడు. ఈరోజు నేను ఎత్తేసినాడు, రేపు ఉదయం నిన్ను గోతులో పడేస్తాడు అనమాట. మనుషులు అంతే. కాబట్టి మనుషులు పొగడతల కోసం కాదు మనం బ్రతకాల్సిందే. మనం మెప్పు కోరాల్సింది ఎవరి దగ్గర తెలుసా? దేవుని దగ్గర. నేను ఒక వచనం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5:44 చూడండి. యోహాను సువార్త 5:4. వీళ్ళట దేవుని మెప్పు కోరక మనుషుల మెప్పు కోరారట. చూడండి, భలే ఉంటుంది ఆ వచనం. చూడండి, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటండి, వాళ్ళకి దేవుడు శభాషండం కాదట. వాళ్ళకి ఎవరు మెప్పులు కావాలి? మనుషుల మెప్పులు కావాలంతే. వాళ్ళు బతికేది దానికోసం. దేవుడు మెచ్చుకోవాలండి. దేవుడు అయితే ఇక్కడ హేరోదు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నాకు ఎప్పుడు వచ్చింది తెలుసా గర్వం? మనుషులు నన్ను ఏం చేశారు? పొగిడారు. అంతటితో నాకు దాన్ని తట్టుకోలేక నాకు గర్వం వచ్చేసింది, నాకు పొగరు వచ్చేసింది నాకు. సో మనుషులు పొగుడుతున్నప్పుడు గర్వం వచ్చే ప్రమాదం ఉందన్నమాట. గర్వం వచ్చే ప్రమాదం ఉంది. ఆ గర్వమే మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఓబద్య 1:3-4 వచనాలు. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ గర్వం వచ్చే ప్రమాదం ఎప్పుడుందో మనకి మీరే చెప్పాలి నాకు. ఓబద్య 1:3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందకి వాడే నన్ను ఎవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. చూడండి, ఇక్కడున్న మాట చెప్పండి. వీళ్ళకి ఎందుకు వచ్చిందట గర్వం? వీళ్ళు ఎక్కడున్నారట? వీళ్ళు కొండ సందుల్లో ఉన్నారంటండి. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై కొండ సందుల్లో నివసించువాడా అంటే వీళ్ళు సురక్షితంగా ఉన్నారు. వీరు ఎలా ఉన్నారు? నాకేం పర్లేదు. దావీదు కూడా అదే టైంలో అతను గర్వం వచ్చింది. చూడండి, కీర్తన 30 అధ్యాయం మనం ధ్యానించినప్పుడు నేను చెప్పిన పాయింట్, నేనెన్నడూ కాదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. అంతే, దేవుడు ఆయన ముఖమున ఒకసారి దాచేడు, దెబ్బకి వచ్చేసింది కలత. మన్ను నిన్ను స్తుతింతునా, గోతులోని దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము? గోతులో కంటే అర్థం ఏంటి? దాని అర్థం అయిపోయిందని గొయ్యి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అయిపోయింది నాయన బతిమాలడం మొదలు పెట్టాడు అనమాట. అంటే క్షేమము విస్తరించినప్పుడు మనకేం రావచ్చు? గర్వం. ఆల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ అంటాం అనమాట. డబ్బు ఉందండి, ఏ కష్టం వచ్చినా సరే నాకు బోల్డ్ అంతా డబ్బు ఉంది, ఖర్చు పెడేస్తానంతే. నాకు ఎల్ఐసి ఉంది, మార్గదర్శి ఉంది, ఇంకేముంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇంకా బోల్డంత ల్యాండ్ ఉంది, భూమి ఉంది నాకు. లేకపోతే వీటిలన్నింటిని ఏమంటారు మనుషులు? ఏమంటారు? సెక్యూరిటీ అనమాట. ఏం వచ్చినా సరే అవసరం అయితే దాన్ని తాకడ పెట్టి బోల్డెన్ డబ్బులు వస్తాయి నాకు. గోల్డ్, వీటిని ఏమంటారంటే సెక్యూరిటీ అంటా ఉన్నాడు. మనుషులు సెక్యూర్గా ఉండడం కోసం, సెక్యూర్ అంటే క్షేమంగా ఉండడం కోసం ఇవన్నిటిని పెట్టుకొని వాటిని బట్టి నేను క్షేమం, ఏం కష్టం వచ్చినా సరే నాకు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, దేవుడు లేకపోతే అసలు క్షేమమే మనకు లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు బోల్డంత డబ్బు ఉందండి, బయటన విపరీతమైన కరువు ఉంది. కరువు అంటే తిండే లేదు, కానీ నీ దగ్గర బోల్డంత క్యాష్ ఉంది. ఎలా బతుకుతావు? క్యాష్ తింటామా? తిండే లేదు బయటన. అప్పుడు నీ డబ్బు నీకు అక్కరకు రాదు, నీకు సహాయం చేయదు. ఇంకా
అప్పుడు దేవా నువ్వే దిక్కు, ఏం చేయగలను, ఎంత బంగారం ఉంటే ఏంటి, కరువు వచ్చేసింది నాయన, నా ఎంత డబ్బున్నా దానికి ఇంక విలువ లేదు. అప్పుడు నేర్పిస్తాడు దేవుడు అన్నమాట. నీ ఏది కూడా నీకు క్షేమాన్ని ఇవ్వదు. క్షేమం అన్నది ఒక్కరి చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దావీదు ఆయన దగ్గర ఉందల్లా వడిసెల, రాయి, ఒక కర్ర, కవచం లేదు, ఏమీ లేదు. ఎదురు కూడా గొలియాతు, వాడికి ఫుల్ కవచం ఉంది, వాడికి బళ్ళు ఉంది, కత్తులు ఉన్నాయి. అంతేకాదు వాడికి బోళ్ళంత బలం ఉంది, వాడికి యుద్ధం చేయడం కూడా బాగా వచ్చు. వాటిని బట్టి నాకు క్షేమంగా ఉన్నాను, నేను ఎక్కడున్నా ఏ సైన్యం కూడా నిన్ను ఏం చేయలేరు అని చెప్పి ఇష్టానుసారం విర్రవీగేస్తున్నాడు. కానీ దావీదుకి క్షేమం అంటూ ఒకటే, ఏంటో తెలుసు, సౌలు కవచం లేదు, లేకపోతే కత్తి లేదు, ఈటి లేదు, ఏమీ లేదు ఆయన చేతిలో. ఒక రాయ, కర్ర, ఒక తాడు ఉన్నాయి అంతే. కానీ ఆయన కవచం ఒకటే, ఏంటంటే తెలుసా, యుద్ధము యెహోవాది, ఆయనే నా కవచం, ఆయనే నాకు క్షేమం. అది దీనత్వం అండి, అదే దీనత్వం. దేవుళ్ళలోనే నాకు క్షేమం, నీకు ఏది కూడా నాకు క్షేమాన్ని ఇవ్వదు. కానీ ఒకసారి దేవుడు ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాత అందులో క్షేమాన్ని ఎతికి మనకు ఒక్కొక్కసారి ఏమొచ్చేస్తుందండి, కరం వచ్చేస్తుంది. ఓబద్య 3:3 అదే మనం నేర్చుకుంటున్నాం. ఇవేవి మన సెక్యూరిటీ కాదండి, ఇవేవి సెక్యూరిటీ కాదు. నిజమైన సెక్యూరిటీ లేదా క్షేమం అన్నది దేవుళ్ళలోనే మనకు ఉంది. సో రెండో ప్రశ్న మనకు అర్థమైంది. చెప్పండి, ఎప్పుడు వస్తుంది గర్వం? తెరబడిన తర్వాత వస్తుంది, ఆరోగ్యం వచ్చినప్పుడు వస్తుంది, ఇంకా మనుషులు పొగిడినప్పుడు వస్తుంది, ఇంకా క్షేమం విస్తరించిన తర్వాత కూడా మనకి వచ్చే ప్రమాదం. మరి ఇవన్నీ మీకు ఉన్నాయి అంటే దాని అర్థం మీకు కూడా ఒక ప్రమాదం ఉంది. ఏంటి? ఆరోగ్యం ఉన్నానండి, లేకపోతే బోడంత డబ్బు ఉందండి, లేకపోతే చాలా మనుషులను పొగుడుతున్నారండి, స్థిరపడ్డానండి, నేను, నీలో గర్వం వచ్చే ప్రమాదం ఉంది. మూడో ప్రశ్న చాలా ముఖ్యమండి. చాలామంది అనుకుంటారు ఏంటంటే, నాలో గర్వం లేదండి అనుకుంటారు చాలామంది. ఏంటండి, నాకు గర్వం లేదండి అని అనుకుంటారు. కానీ ఇందులో కొన్ని చదివితే మూడో ప్రశ్న చూస్తే నేనే ఒప్పుకున్నానండి వాక్యం వింటున్నప్పుడు, నేను తగ్గాల్సింది చాలా ఉందని నాకు అర్థమైంది. మూడో ప్రశ్న అంత ప్రాముఖ్యం. ఏంటి మూడో ప్రశ్న? గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటి? నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఏదో పరిగెట్టి నేర్చేసుకునే పాఠాలు కాదు ఇవి. అవసరమైతే వచ్చే వారం మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక గర్విష్ఠుకు ఉండే లక్షణాలు ఏంటి? మొట్టమొదటిది, గర్విష్ఠికి సరిచేస్తే తిరగబడతాడు. సరిచేస్తే ఏం చేస్తాడు? తిరగబడతాడు. ఎవరన్నా సరి చేశారండి, ఓకే అమ్మా నువ్వు సరి చేసుకోలేదు, పద్ధతి బాగాలేదు, వెంటనే ఏంటో తెలుసా వాళ్ళకి తిరగబడతారట. పిల్లలు కూడా ఏమండి పిల్లడు తిరగబడతాడండి నా మీద, చేయొత్తున్నాడండి అంటారు తల్లిదండ్రులు. అలాగే సేవకుల మీద కూడా ఏం చేస్తారు? తిరగబడతారు, పెద్దల మీద తిరగబడతారు అన్నమాట. అది తిరగబడే లక్షణమే ఏదండి? గర్వం. ఎక్కడ రాస్తుందండి అంటే మత్తయి సువార్త 7:6 చూడండి. మూడో ప్రశ్నకు మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 7:6 మత్తయి సువార్త, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకడి ముత్యాలను పందుల యొద్ద పారవేయకడి, వేసిన ఎడల అవి ఏం చేస్తాయి? కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని ఏం చేసేస్తాయి? చీల్చేస్తాయి. ఇక్కడ 2 జంతువుల పేర్లు దేవుడు వాడాడు. ఏంటి? కుక్కలు, పందులు. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకడి అని అంటున్నాడు. మీ ముత్యాలని పందుల ముందు వేయద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పందులు, కుక్కలు అంటే ఇక్కడ జంతువుల కోసం మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రభు దేని కోసం మాట్లాడుతున్నాడు తెలుసా? మనుషులే. గర్విష్ఠులైన మనుషులు దేంతో సమానం తెలుసా దేవునికి? కుక్క, పంది. ఇప్పుడు మన ఒళ్ళు మండితే దేని తిడతాం? కుక్క అని తిడతాం, లేకపోతే పంది అని తిడతా ఉంటాం కదా. దేవుడు అలా గర్విష్ఠుల్ని అదే పదాలతో వాడుతూ తిడుతూ అంటున్నాడు, ఆ కుక్కల ముందు మీరు మంచి విషయాలు చెప్పొద్దు, చెప్తే వాళ్ళు తిరగబడతాయి. తిరగబడి ఏం చేస్తాయట? కాళ్ళతో త్రొక్కి నువ్వు కాళ్ళతో ముత్యాలు వేస్తే కాళ్ళతో తొక్కేస్తాయి. ఎందుకంటే దాని విలువ వాటికి. నువ్వేమో ఎంతో మంచిగా చెప్పావు, సరిచేస్తూనే అరే ఇది క్రమం కాదు, నువ్వు ఎలా ఉండని చెప్తే గర్వం తెచ్చేసుకొని నువ్వు చెప్పిన మాటల్ని కాళ్ళతో ఏం చేసేస్తాయి? ముత్యాలు లాంటి మాటలను ఏం చేస్తాయి? కాళ్ళతో తొక్కేసి
మీ మీద మళ్ళీ పడి మిమ్మల్ని ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. కుక్కలు పందులు అన్నమాట. సో గర్విష్ఠులకు ఉండే ఒక లక్షణం ఏంటి చెప్పండి? మంచి చెప్తే ఏం చేస్తారు? తిరగబడతారు. ఒకవేళ మనం ఎవరి మీద తిరగబడుతున్నాం, కోపం తెచ్చేసుకొని చెప్పేలే నాకేం చెప్పొద్దు అని తిరగబడుతున్నారంటే దాని అర్థం ఏంటి? గర్వం ఉన్నట్టు. నువ్వు అనొచ్చు నేను చాలా దీనుండండి, నేను చాలా దీనుదాసు. కొంతమంది ప్రార్థన కూడా చేస్తాడు, దీనదాసుడిని ఆయన. ఆ మాట ఎవరు అనాలి? దేవుడు అనాలి ఆ మాట. నేను నిజంగా అంత దీనుడు అయినా దేవుడు అనాలి ఫస్ట్. మనకి సాధారణంగా ఎవరన్నా సలహా ఇచ్చినా మండిపోద్ది మనకి, మా అంతా తెలుసు అని అంటూ ఉంటాం కదండి. దేవుడు అంటున్నాడు ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? ఎవరికన్నా నువ్వు ముత్యం లాంటి మాట చెప్పావు, పరిశుద్ధమైనది పెట్టావు, ముత్యం లాంటి మాట చెప్పావు, వాళ్ళు తిరగబడుతున్నారంటే వాళ్ళకి ఏమున్నట్టు? గర్వం. హేరోదు ఏం చేశాడండి? యోహాన్ని ఏం చేశాడు? ఏంటి నువ్వు చేసిన తప్పురా, నీకు పద్ధతి బాగాలేదు, నువ్వు చేస్తున్న పని అస్సలు బాగాలేదు, వ్యభిచారం చేస్తున్నావు నువ్వు, తమ్ముడు భార్యను తెచ్చుకొని ఏంటి నువ్వు అని అంటున్నందుకు తల తీసేశాడు. అంటే వాడు ఏంటాడు? కుక్క. ప్రభు అన్నట్టుగా కుక్క అన్నట. ప్రభు ఇంకో దగ్గర ఏమన్నాడు? ఆ నక్కతో చెప్పాడు. అంటే చూడండి అంత తీవ్ర పదాలు దేవుడు వాడుతున్నాడంటే గర్విష్ఠులకు ఉండే లక్షణాలు. ఇంకోటి ఏంటంటే ఈ గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటంటే వాళ్ళకున్న మంచి లక్షణాలు బట్టి హెచ్చించేసుకుంటారు. వాళ్ళకున్న మంచి లక్షణాలు బట్టి ఏం చేస్తారు తెలుసా? చూడండి ప్రతి మనిషిలో కూడా మంచి లక్షణాలు ఉంటాయి, గొప్ప లక్షణాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయండి. ఎందుకంటే ఆ మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఆ వ్యక్తిలో స్పెషల్ టాలెంట్స్ దేవుడు పెడతాడు. ఒక వ్యక్తికి అందం ఉండొచ్చు, వేరే వాడికి అందం లేకపోవచ్చు, కానీ వాడికి ఎంతో తెలివితేటలు ఉన్నాయి, నీకు అంత తెలివితేటలు లేకపోవచ్చు. సో ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు సమానంగా మంచి మంచి లక్షణాలని పెడతాడు. ఆ లక్షణాలను బట్టి మనం చూసుకొని హెచ్చించేసుకుంటున్నామంటే నేను పాడినట్టు ఎవడు పాడండి, నా వాయిస్ సూపర్ అండి అంటే వేరే వాడు సరిగా పాడు, నువ్వు బాగా పాడుతున్నావు, కానీ వేరే వాడికి మంచి తెలివితేటలు ఉన్నాయి, నీకు అవి లేవు. కానీ నీకున్న దాన్ని బట్టి హెచ్చించేసుకుంటున్నావు అంటే నీకేమున్నట్టు? గర్వం ఉన్నట్టు. నువ్వు అనాల్సింది ఒకటే, అనర్హుడికి దేవుడు నాలో ఈ మంచి లక్షణాన్ని పెట్టాడు, ఆయన మహిమ కొరకు నేను వాడాలి, అంతే. ఇది ఎవరి లక్షణం ఉందండి అంటే మీరు ఫస్ట్ చదివారు యెహెజ్కేలు గ్రంథం 28:17లో ఎవరి గురించి ఉంది? సాతాను వాడి సౌందర్యాన్ని చూసుకొని ఏం చేశాడట? గర్వించాడు అన్నాడు, ఉంది కదండి. సో వాడిలో ఉన్న లక్షణాలు ఎన్నో ఉన్నాయి, వాడన్నిటిని బట్టి వాడు గర్వించేశాడు. సో నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి చూసుకొని వాటిని బట్టి దేవుని స్తుతించకుండా వాటిని బట్టి గర్వించేస్తున్నావా? నీ తెలివితేటలను బట్టి, నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేని బట్టి మనం నీ మంచి లక్షణాలను బట్టి గర్విస్తున్నావు? అది ఇంకా గర్వించేస్తూ ఉంటే మాత్రం నేను ఇందాక చెప్పాను కదా, హెచ్చిపోకుండా దేవుడు ఏం చేస్తాడు? నీలో ముళ్ళు పెడతాడనమాట, చిన్న ముళ్ళు పెడతాడనమాట ప్రేమించే. సో గర్విష్ఠులకు ఉండే ఇంకో లక్షణం ఏంటంటే రెండోది మనం చూసాము, వాళ్ళకున్న గొప్ప లక్షణాలు బట్టి వాళ్ళు ఏం చేస్తారు? హెచ్చించేసుకోవడం అంటే వేరే వాళ్ళని తక్కువగా చూస్తారన్నమాట. వీళ్ళకున్న దేవుడిచ్చే ఆ టాలెంట్ని బట్టి వేరే వాళ్ళందరూ కూడా పురుగులో వస్తారన్నమాట. మా క్లాస్లో వాడికి మార్కులు బాగా వచ్చేవన్నమాట. మార్కులు బాగా వస్తే వాడికి ఎంత గర్వం అంటే, ఎవరికన్నా కొంచెం చదువు రానోడు, సరిగ్గా మార్కులు రానోడు వచ్చారు, ఇది ఎలా రా అంటే వాళ్ళు ఎలా చూసేవాడు అంటే అసలు పురుగుని చూసినట్టు చూసేవాడు అనమాట. వీడికి కొన్ని 4 మార్కులు ఎక్కువ వచ్చు కాబట్టి. సో మనకు అది ఉండకూడదండి. సో దేవుడు ఏదైనా మంచి లక్షణం ఇచ్చాడా, సంతోషం, అది ఆయన మహిమ కొరకు వాడాలి. మూడోది ఇంకో లక్షణం ఏంటంటేనండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులతో ఏం చేస్తారో తెలుసా? పోల్చుకుంటారు. వాళ్ళు ఇతరులతో ఏం చేస్తారు? పోల్చుకుంటారు. వాళ్ళ పని అంతా ఏంటంటే నేను ఆడికంటే బెటర్, వీడికంటే బెటర్, వాళ్ళ పనే అంతా అనమాట. వచ్చిన దగ్గర నుంచి ఇతరులతో పోల్చుకుంటాడు. ఇది ఎక్కడ చూసామంటే మనం పరిసయ్యుల్లో చూస్తాం. లూకాసు 18వ అధ్యాయంలో మీరు చూసారా? నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, ఆడెవడు పక్కనున్న ఆ సొంకర్లా కూడా నేను లేను. మరి ఆడి సంగతి ఎందుకు నీకు అని అంటే, ఆడ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? పక్కలతో ఆడు వ్యభిచారం చేస్తాడు, నేను చేయను. ఆడు ఎప్పుడు మందిని రాడు, నేను కామంగా వచ్చేస్తూ ఉంటాను ప్రతి మంది. ఆడు అలాటోడు ఇలాటోడు, నేనైతే ఎప్పుడు అలా చేయను. ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఇతరులతో నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరితో? ప్రభుతో.
ఆయన పరిశుద్ధుడు, నేను ఆయనలాగా మారాలి నేను చెప్పి ఆయన వైపు చూడాలి. అంతేగాని అత్తమాను వీళ్ళు చూస్తున్నాను. వాళ్ళు ఆరాధన చేయరు, నేను చేస్తాను. వాళ్ళు పాట పాడరు, నేను పాడతాను. వాళ్ళు పరిచయం చేయరు, నేను చేస్తాను. అస్తమాను నువ్వేం చేస్తున్నావు? ఇతరులతో పోల్చుకుంటున్నావు. అది కూడా గర్విష్ఠులకు ఉండే ఒక ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాటన్నిటిని బట్టి వాళ్ళకంటే నేను చాలా బెటర్ అని అలా హెచ్చిచ్చేసుకుంటారన్నమాట. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు. బాగా గర్వించేస్తే దేవుడు ఏం చేస్తాడు? వష్టిని తీసేసి వష్టి స్థానంలో ఎవరిని పెట్టాడు? ఎస్తేర్ని పెట్టాడు. సౌలుని పీకేసి సౌలు స్థానంలో దేవుడు ఎక్కువసేపు పట్టదు. అలా తీసేస్తాడు అంతే పక్కకి. గర్వించేస్తే దేవుడుకు మన అవసరమే లేదండి అసలు. ఆయన పని చేయించుకోవాలంటే గాడితో పని చేయించుకుంటాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాడిని వాడుకున్నాడండి. నువ్వు నేను పెద్ద లెక్క కాదు అసలు, కానీ నువ్వు వాడుకుంటున్నాడే, నీకు అవకాశం ఇచ్చాడే, అది విలువగా మనము ఎంచుకో. నాలాంటోడిని అయోగ్యుడిని నాకు అంత విలువైన పని ఇచ్చావు చూసావు నాయన. ఆ సండే స్కూల్ చెప్పే పని అప్ప చెప్పావు, ఆ వాద్యం వాయించే పని అప్ప చెప్పావు, ఆ పరిచర్య చేసే పని అప్ప చెప్పావు, మందిరం తుడిచే పని అప్ప చెప్పావు. అది చాలా విలువగా నువ్వు ఎంచుకోవాలన్నమాట. అది లేదంటే మాకు నెత్తి మీదకి ఏమొచ్చాయి? కొమ్ములు వచ్చాయన్నమాట. సో గర్విష్ఠులు ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంటే బెటర్, వీళ్ళకంటే బెటర్. ఇంకొక లక్షణం ఏంటంటేనండి, ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను, తర్వాత వచ్చే ఆదివారం మనం కంటిన్యూ చేసుకుందాం. వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదండి. వాళ్ళ జీవితంలో ఏముండదు? హోషియా 7:10 గర్విష్ఠ జీవితంలో ఏముండదు? ప్రార్థన ఉండదు. ఎక్కడ రాస్తుంది? హోషియా 7:10 తీసిన వారు దయచేసి చదవండి. ఆయనను వెదకకాయ ఉన్నారు. ఆ మాట చూసారా? ఇశ్రాయేలు అతిశయాస్పదము ఆయన మీద సాక్ష్యం పలుకును. ఎంత జరిగినను వారు మన దేవుడైన యెహోవా యొద్ద తిరగక ఉన్నారు. ఆయనను వెదకక ఉన్నారన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడకుండా ఉన్నారని అర్థం. గర్వం పెరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు దేవుడు అవసరం వాళ్ళకి కనిపించదు అనమాట. ప్రార్థనే ఉండాలేటండి, మనం చేసుకోలేమా? నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను చేసుకోగలను. ప్రభు మాట అన్నాడు, నాకు వేరుగుండి నువ్వేమీ చేయలేవు. ఎక్కడన్నాడు ఆ మాట? యోహాను సువార్త 15 ద్రాక్షవలి నేను, తీగలు మీరు. దేవుడు తీగ అన్నాడు, కనీసం పొల్లాన్ని కూడా అనలే. పొల్లన్న దానికి ఉపయోగపడుతుంది తీగ. నాకు వేరుగుంటే ఎండిపోయిందంటే దారవన్న టైట్ ఉంటుందేమో, కానీ ఇది ఇలాంటి తెగిపోద్ది అనమాట. ఎందుకు పని చేయదు? ఆయనకు వేరుగుంటే మనం ఏమీ చేయలేము, ఏం సాధించలేము. అది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఏముంటుంది చెప్పండి? ప్రార్థన ఉంటుంది. ప్రభా, నీ సహాయం లేకుండా నేను భక్తిగా బ్రతకలేను, నీ సహాయం లేకుండా నేను ఉద్యోగము చేసుకోలేను, నా కుటుంబాన్ని కూడా నేను నడిపించుకోలేను, నా బతుకు నేను బతకలేను. అలా అర్థం చేసుకున్నాడు. జీవితంలో ఎక్కువ ప్రార్థన ఉంటుంది. ప్రార్థించినోడే దీనుడు. నీ జీవితంలో సరైన ప్రార్థన లేదు అంటేనండి, ఎస్, మన జీవితంలో ఎన్నో శోధనలో పడిపోతున్నామేమో, ఎన్నో అపవిత్రత ఉంది, కానీ అవన్నీ జయించడానికి ఒకటి దేవుడు మన చేతికి అప్పచెప్పాడు. ఏంటండి? ప్రార్థన. ఎడతెగక మన జీవితంలో ఏముండాలి? ప్రార్థనలో మనం ఆయన మీద ఆధారపడుతున్నాం. ఆ ప్రార్థనలోని క్షమాపణ, ఆ ప్రార్థనలోనే మళ్ళీ శక్తి. దీనిలే ప్రార్థన చేస్తారు. అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకునే మాటలు మనసులో పెట్టుకుందాం. వచ్చే వారం మనం వీళ్ళని నేర్చుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, బల కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా,